కాకపోతే చూడండి ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ ఏదో స్వార్థం చూసుకున్నారు. ఒక రకంగా చెప్పడం ముసలోడే కదా, 53 ఏళ్ళు అంటే కాక ఇచ్చి చేశారు. బంధువులు ఉంటారు, వాళ్ళందరూ అయినా కనీసం సొసైటీలో వాళ్ళు ఎవరు పట్టించుకోరా అండి? అంటే ఎవరో ఒక చోట కాస్త ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందో నా కళ్ళ ముందో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మనకు సంబంధం లేకపోయినా మాట్లాడతాం, ఏదో ఒకటి అంటాం, అట్లీస్ట్ కంప్లైంట్ అయినా. అది కాదు అసలు 27, 52 అంటే 25 సంవత్సరాల గ్యాప్, 53 ఏళ్ళు. మనం అట్లీస్ట్ కంప్లైంట్ అయినా ఇస్తాం కదా, ఇక్కడ తేడా పెళ్లి జరుగుతుంది అని. అంటే అది బాల్య వివాహాలకు మాత్రమే ఉంది. అవ్వచ్చు. బాల్య వివాహాలకి ఆ పని చేస్తాము. అసలు చట్టం ప్రకారం బాల్య వివాహాలు నిషేధం కాబట్టి పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో ఆ అమ్మాయి ఇష్టమై చేసుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టమై చేస్తున్నారు. ఈ అమ్మాయికి 18 దాటేయా లేనది చూస్తారు తప్పితే అతని వయసు గురించి పోలీసులు పట్టించుకోరు. అన్లెస్ అంటే ఈ అమ్మాయి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, నా తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అంటే, నా ఇష్టానికి నా అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తున్నారు అంటే పోలీసులు పట్టించుకుంటారు. ఇప్పుడు చంపిన దాకా వెళ్ళింది అంటే అమ్మాయి ఇష్టం లేదనేగా. అవును, అంటే గొంతు ఎత్తాల్సినప్పుడు ఎత్తాలండి. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అమ్మాయిలు వీళ్ళు పుట్టింది పెళ్లి కోసం కాదు, అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, పెళ్లి లేకపోయినా బతకగలరు, బతకాలి కూడా అనే, నేను బతకగలను అనే ఒక ఆత్మస్థైర్యం ఇచ్చే వాతావరణం ఉండాలి కుటుంబాల్లో. ఇవి ఇవి ఎంతో కొంత ప్రభుత్వాలు కూడా కలగజేయాల్సిన విషయం. ఈ ఒక ఇంట్లో పెళ్లి గురించి ప్రభుత్వానికి ఏంటి పని అని అంటే అలా కాదు, ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంటుంది ఈ విషయంలో. ఇప్పుడు మైనర్ బాలిక వివాహం పెళ్లి విషయంలో ప్రభుత్వాలకు బాధ్యత ఉన్నప్పుడు ఇట్లాంటి పెళ్ళిళ్ళ విషయంలో కూడా, అంటే ఆడపిల్లలు ఉన్నది పెళ్లికే కాదు. మొన్న ఇంటర్ విద్యార్థిని గురించి మాట్లాడినప్పుడు కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఒక టైం దాటిందంటే పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఆ నిర్మానుష్యమైన ప్రదేశాలలో. ఆ రోజు అలా ఏదైనా జరుగుంటే పోలీసులు ఆ సౌండ్ వచ్చున్నా మేబీ వాడు 2 దెబ్బలేసి పారిపోయి ఉండేవాడేమో. అవును, అప్పుడు మన పోలీసు వ్యవస్థను కూడా తప్పు పట్టారుగా చాలా మంది. అవును, ఖచ్చితంగా. అండ్ ఇలాంటి దగ్గర సమ్ కౌన్సిలింగ్ ఇవ్వడము. అవును, మన ప్రభుత్వాలకి చట్టాలకి సంబంధం లేదని కూడా కొంతమంది అనట్లేదు. అసలు ఇట్లాంటప్పుడు అమ్మాయిలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు సందర్భాన్ని బట్టి మీరు ఎదురు తిరగండి. మీరు వ్యవస్థలు ఉన్నాయి, ఇప్పుడు భరోసా సెంటర్ అట్లాంటి చోటకి వెళ్ళి మీరు అక్కడ కూర్చొని ఇట్లా నాకు ఇష్టం లేని పెళ్లి చేద్దామని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు, నేను నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నాను అంటే ఏవో స్వయం ఉపాధి పథకాలు ఏదో ఒకటి చూపిస్తారు. కాదండి, ఇప్పుడు ఇలాంటి సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, ఓన్లీ పోలీస్ స్టేషన్కి మాత్రమే వెళ్ళాలా? భరోసాకి వెళ్ళొచ్చు, 181కి కాల్ చేయొచ్చు, 100కి కాల్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది దీటిపైన ఖచ్చితంగా కదా. అందుకే నేను సందర్భం వచ్చిన ప్రతిసారి భరోసాల గురించి, 181 గురించి, 100 గురించి చెప్తాను. అలాగే 1098 గురించి, వీటన్నిటి గురించి చెప్పేది ఎందుకు, 1930 గురించి, ఇప్పుడు మనకి ఆన్లైన్ మోసాల గురించి 1930 హెల్ప్, ఇవన్నీ తెలుసుకోవాలి. వీటన్నిటిని ఏంటి అంటే ఏ సమస్యకి ఏ నెంబర్కి కాల్ చేయాలి అనేది ఒక పట్టికలు ఎక్కడంటే అక్కడ పోస్టర్స్ వెయ్యాలి. మనకే తెలీదు. అదే కదా, నేనంటే MSW 100 ఒకటి తెలుస్తుంది, 108 కూడా కొంతమంది 108 తెలుసు, 181 తెలీదు. 181 బాధిత స్త్రీలు ఫోన్ చేయడానికి 181 ఉంది, 100 ఉంది. ఏ నేరమైనా పోలీస్ దృష్టికి తీసుకెళ్ళడానికి 100 ఉంది, 1098 ఉంది. అది పిల్లల హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098. ఇలా ఇవన్నీ నేనే ఇప్పుడు చాలా చోట్ల 1098 పల్లెటూర్లలో గోడల మీద రాసి ఉంటుంది. రాసి ఉండటం వల్ల ఆ ఊర్లో ఎవరికైనా బాల్య వివాహం జరుగుతుంటే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. చాలా బాల్య వివాహాలు అలాగే ఆగుతుంటాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 181 బాధిత స్త్రీలు ఎవరైనా ఆశ్రయించాల్సిన ఫోన్ నెంబరు అని చెప్పి అడగటానికి ఉంటుంది. కానీ ఇవి ఉన్నాయని తెలియదు కదా. అదే అని చెప్తాను. ఇప్పుడు మీరు సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నారు కాబట్టి ఈ నెంబర్లన్నీ ఫటాఫట చెప్తున్నారు. మమ్మల్ని అడిగితే 2 నెంబర్లు 3 నెంబర్లు మాత్రమే చెప్పగలుగుతాము. తెలీదు. ఇప్పుడు 181 ఉందని ఎవరికి తెలుసు? దీని మీద అవగాహన ఉండుంటే ఈ రోజు కత్తెత్తిందో ఆ పిల్ల ఆ రోజు ఆ ఫోన్ ఎత్తితే సరిపోయింది. ఖచ్చితంగా ఎవరు రారు, ఎవరు చేయరు, అది లేదు.
అంత నిరాసక్తత కూడా అవసరం లేదండి. మనకి ఎంతో కొంత మనకి వ్యవస్థలు ఉన్నాయి. అయితే అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే దాని మీద నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ అసలు వ్యవస్థ తలుపు తడితే మీకు ఎంతో కొంత న్యాయం అయితే జరుగుతుంది. సో అది ఆడపిల్లలు గుర్తిస్తే చాలు. సో మరి ఏమి చేసిన దాన్ని కోర్టు ఎట్లా పరిగణనలోకి తీసుకుంటది? హత్య అంటదా లేకపోతే ఏంటది? ఆత్మరక్షణ కింద తీసుకుంటుందని నేను అనుకుంటున్నా, తీసుకోవాలని కూడా అనుకుంటున్నా. ఆ అమ్మాయికి జీవితంలో చాలా అన్యాయం జరిగింది, మామూలు అన్యాయం కాదు అది. అవును, రమ్మన్నాడు రాలేననింది, ఏదో జరుగుంటది గలాట, కాపాడుకుందేమో. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.